దర్శన్ గారు పిలిస్తే మీరు వెళ్ళలేదని నేను వెళ్ళాను. పళ్ళు రాలిపోతాయి ఇలాంటి మాటలు మాట్లాడితే. ఆ వాటర్ బాల్ ఆపింది నువ్వేనని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే నీ బుర్రలో దుర్బుద్ధి ఎలా ఎలా రూపు మార్చుకుంటుందో కళ్ళకు క్లియర్గా కనిపిస్తుంది. హో, గ్రేట్ మ్యామ్, గ్రేట్. మొత్తానికి ఇప్పటికో కంక్లూజన్కి వచ్చారన్నమాట మీరు. ఓకే ఫైన్ శరణ్య మేడం. కాదు కాదు శరణ్య, సో నేను నిన్ను ఇలాగే కదా యాక్చువల్గా అయితే పిలవాల్సింది. ఏంటి తల పొగరా? పొగరనుకుంటావో పనస పొట్టు ఎగురనుకుంటావో అది నీ ఇష్టం. బట్ భార్యగా దర్శన్ గారికి నువ్వు ఎంత దగ్గరయ్యావో నాకు తెలియదు, కానీ భార్య ఎంతైతే భర్తతో ఎంగిలై మింగిలైపోవాలో అంత నేను దర్శన్ గారితో కలిసిపోయాను. నా మెడలో నీలాగా బిల్ల పడలేదు, కానీ ఆయన మీద సర్వ హక్కుల్ని ఒక్క రాత్రిలోనే నాకు సమర్పించేశారు. హే, ఇంకాపుతావా? ఏంటే సిగ్గు లేకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? వాగట్లేదక్కా. వాస్తవం చెప్తున్నా. 4 గోడల మధ్య నాకు ఆయనకి జరిగింది నీకు మరోసారి గుర్తు చేస్తున్నా. అక్కర్లేదు, నీ వివరణలేవి నాకు అవసరం లేదు. నా భర్త మీద నువ్వు కన్నేశావని నాకు తెలుస్తూనే ఉంది. పద్ధతి మార్చుకో. హలో హలో, కన్నేయటమేంటి? మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ నన్ను పద్ధతి మార్చుకోమనడం ఏంటి మీరు? చూడు శరణ్యక్క, నా పరిస్థితి విని జాలిపడి నువ్వేదో నాకు న్యాయం చేస్తావని మొదట అనుకున్నాను, కానీ ఎప్పుడైతే కుటుంబం పేరు చెప్పి నీ స్వార్థం కోసం నన్ను మేనేజ్ చేయడం స్టార్ట్ చేశావో అప్పుడే ఫిక్స్ అయ్యా. నువ్వు నాతో టైం పాస్ చేస్తావు, కానీ ఎప్పటికీ న్యాయం చేయలేవని. అందుకే నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని న్యాయం పొందటానికి ముందడుగు వేశాను. ఈ ఇంట్లో నీ పేరు చెప్పుకొని నా అడుగు మోపాను. అర్థమైందా? అంటే ఏంటి నువ్వనేది? న్యాయం పొందడం అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు నీ మొగుడు కావాలి. ఏం కూసావే?